మయన్మార్లో మానవ అక్రమ రవాణా ముఠా చేతిలో చిక్కున్న భారత యువకులను రప్పించడానికి ప్రైమ్9 న్యూస్ చేసిన కృషి ఫలించింది. ఉద్యోగాల పేరిట భారత యువకులను మయన్మార్లో చిత్రహింసలకు గురిచేస్తున్న వైనంపై ప్రైమ్9 న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. ఈ విషయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లింది. ఎట్టకేలకు ఏపీకి చెందిన కూటమి ఎంపీల చొరవతో మయన్మార్ నుంచి 37 మంది భారత యువకులు స్వదేశానికి చేరారు. వీరిలో ఏపీకి చెందిన వారు 4 ఉన్నారు. ఈ వివరాలను కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే యువత క్లారిటీతో ఉండాలని పెమ్మసాని సూచించారు. నిరుద్యోగం ఉంటే ఉండొచ్చు, అంత మాత్రాన డెస్పరేట్నెస్లో ఎవరితో బడి క్లారిటీ లేకుండా దేశ విదేశాలకు వెళ్ళొద్దు. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చే మార్గం చేస్తాం. కాల్ సెంటర్ జాబ్ అని చెప్పారు ఆయన. కాల్ సెంటర్ జాబ్ అని చెప్పిన తర్వాత అందులో జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్ అని తెలిసింది. అక్కడికి వెళ్ళినంత వరకు మాకు తెలియలేదు. ఆ జాబ్ ఏమొచ్చి స్కామ్ జాబ్. అది మీ పిఎం వచ్చినా మమ్మల్ని ఏం పీకలేరు అనే మాటలు వస్తున్నాయి. మమ్మల్ని కొట్టినప్పుడు మేము కింద పడిపోయి ఉంటే చైనీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ చెప్పులు ఇప్పేసి వాళ్ళ కాళ్ళు మా ముఖాల దగ్గర పెట్టి మీ బతుకు ఇది మీ బతుకు అని చెప్తారన్న. స్కామ్ అంటూ అంటే ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్ళేటటువంటి యువకులకు మాత్రము అక్కడ జరిగేటటువంటి ఏ విధంగా స్కామ్లో ఇరుక్కుంటారు, అక్కడ భద్రత లేకుండా ఎంత నానా రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారన్నది ఒక ఉదాహరణ ఇప్పుడు మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నా. అయితే ఏపీకి సంబంధించినటువంటి 9 మంది యువకులు ఉద్యోగాలు అంటే అక్కడ ఒక రిసెప్షనిస్ట్గా అనుకోవచ్చు, ఒక సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, డిఫరెంట్ రంగాల్లో కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఏజెంట్, ఇక్కడ పేరు చెప్పట్లేదు ఎందుకనంటే కొంత గోప్యంగా ఉంచడం కూడా అవసరము, అతడు ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం మేరకు అనుకోవచ్చు, ఒక అడ్వర్టైజ్మెంట్ మేరకు అనుకోవచ్చు, థాయిలాండ్ మయన్మార్కి సంబంధించినటువంటి అప్లై చేయడము, వాళ్ళని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఒక 10 రోజుల వరకు కూడా మంచిగా ఉన్నారు. తర్వాత అసలు కథ ప్రారంభమైంది. అక్కడ ఏం జరిగింది, ఎవరు వాళ్ళు అనేటువంటిది వాళ్ళ నోటి నుంచి మనం వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు ఢిల్లీకి రావడం జరిగింది, అసలు ఇప్పుడు వరకు మీరు ఎవరైనా కలవడం జరిగింది? మేడం మాది రాజంపేట, అన్నమయ్య జిల్లా మేడం. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం మేడం. యాక్చువల్లీ ఏంటంటే నా ఫ్రెండ్స్ 3 ఇట్లా థాయిలాండ్లో జాబ్ వచ్చిందన్న, ఇక్కడ మాకు ఉద్యోగాలు దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి రిసెప్షనిస్ట్ అది ఇది అన్నారంటే అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అవి జరిగేసి అక్కడికి వెళ్ళారు మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 days వీళ్ళని లగ్జరీగా చూసుకున్నారట. తర్వాత మీ వర్క్ ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, మేము తీసుకెళ్తాం రండి అని చెప్పారు. అలా ఒక 4-5 కార్స్ అన్నీ తిప్పుతూనే ఉన్నారంట ఒక 10 hours వరకు. వీళ్ళకి డౌట్ వచ్చి ఏంటి ఇది ఏదైనా అడిగారు. అనగానే గన్స్ అవి చూపించి వాళ్ళలో ఒకరిని హాకీ బ్యాట్తో వాటి దేంతోనో కొట్టేసి మహానికి ముసుగులు కప్పేసి మన థాయిలాండ్ బోర్డర్ ఉంటుందంట మేడం, అక్కడి నుంచి మయన్మార్ బోర్డరు, ఆ కాలువలోంచి ఆ ఫారెస్ట్ కొండలు అవి అన్నీ ఎక్కించుకొని వెళ్ళి వాళ్ళతో ఆ కాలువలోంచి వీళ్ళందరినీ మహానికి ముసుగులేసి నీళ్ళల్లో మేడం దాటిపించారు. వీళ్ళు ఇంకా సైలెంట్ అయిపోయారు, ఎక్కడ ప్రాణాలు తీస్తారు అది ఇది అని చెప్పేసి. అక్కడ నుంచి వీళ్ళు లోపలికి అక్కడ ఈ స్కామ్ సెంటర్స్ ఏవో ఉంటాయంటే అక్కడ బంధించేశారు. వీళ్ళని బంధించేసి అక్కడ కూడా ఒక 5 days బాగానే చూసుకున్నారు, వీళ్ళందరిని చూసుకున్నారు. తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయింది. వీళ్ళకి మీరు చేయాల్సిన వర్క్ యుఎస్ పీపుల్ని మోసం చేసి డబ్బులు కట్టించాలి. వీళ్ళు లేడీస్ లాగా వీళ్ళకి 24 hours-లో 20 hours వర్క్ చేపిస్తారు. 20 hours కూడా వీళ్ళకి మంత్లీ ఇంతని టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఆ 20 hours కూడా వీళ్ళు ఏదైనా నిద్రపోవడం తూగి ఎలా చేశారంటే ఎలక్ట్రిక్ షాక్ పెట్టడం, డ్రగ్స్ ఇవ్వడం, ఇలా వీళ్ళకి లేని అలవాట్లు కూడా వాళ్ళకి నేర్పించి ఎలా అయినా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని అప్రోచ్ అయ్యి డబ్బులు కట్టించాలి. లేదంటే వీళ్ళని హింసించి అసలు పిల్లలు అయితే ఏడుస్తున్నారు. అసలు అన్న మాకు బతికే ఛాన్సే లేదన్న, ఇక్కడ మేమున్న చాలా డేంజర్ ప్లేస్ అంటే అందరూ చెప్తున్నారు, మమ్మల్ని ఇలా చేశారు, గవర్నమెంట్తో మాట్లాడండి అన్న అది ఇదంటే మేము గవర్నమెంట్ చుట్టూ దగ్గర 2 months నుంచి తిరుగుతున్నాము. ఫస్ట్ మేము నారా లోకేష్ అన్న గారిని కలిసాము, పవన్ కళ్యాణ్ సార్ని కలిసాము, అనితా మేడం హోమ్ మినిస్టర్ అనితా మేడం అందరినీ కలవడం జరిగింది. అందరూ ఇదిగో అదిగో అయిపోతుంది వస్తుంది అది ఇది అని చెప్తున్నారు. కానీ మేము ఎలా అయిపోయిందంటే రోజుకి వాళ్ళ పరిస్థితి, ఒకడికైతే పూర్తిగా నడవలేని పరిస్థితి, ఒకడైతే అసలు వాడు మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయి నేను సూసైడ్ చేసుకుంటా అన్న, నాకు అర్థమైపోయి నా వల్ల కావట్లేదు, కూర్చొని వర్క్ చేయలేకున్నాను, నా వల్ల కావట్లేదు, నేను ఇక్కడ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి, ఏదో ఒక బిల్డింగ్ దూకేసి చచ్చిపోతా అన్న, ప్లీజ్ అన్న మా నాన్న వాళ్ళని ఏదో ఒకటి చెప్పండి అన్న, మీరందరూ వెళ్ళి ఢిల్లీ కన్నా భంగపడండి అన్న, ఇక్కడ మన వల్ల కానప్పుడు ఇంకా అక్కడికైనా వెళ్ళంటే మాకేం తెలీదు, ఏం తెలియకపోయినా ఢిల్లీకి వచ్చాం, ఏదో
లోకల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ద్వారా మేము ఏదో వాళ్ళ ఓఎస్డి గారు ఆయన నిజంగా మాకు దేవుళ్ళు లాంటి ఢిల్లీకి రాగానే మాకు ఈ ఆంధ్ర భవన్లో మేము ఉండడానికి స్టే చేయడానికి మాకు ఏదో ఏర్పాటు చేసి ఆయన వల్ల ఇక్కడ ఉండడం వల్ల మళ్ళీ మా అదృష్టం కొద్దీ ఈయన అప్పలనాయుడు గారు కనిపించారు మాకు కింద. కనిపించగానే ఆ సార్ వెంటనే మన రామ్మోహన్ నాయుడు సార్ దగ్గరికి ఆయన కారులో పర్సనల్గా మమ్మల్ని తీసుకెళ్ళి మా గోడంతా ఆయన వినిపించుకొని మా బాధలన్నీ చెప్పి వెంటనే సార్ వచ్చి 3 రోజుల్లో మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, నేను ఖచ్చితంగా తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేసి సార్ మాట్లాడారు. తర్వాత 3 డేస్ అయింది, మాకు ఎటువంటి రెస్పాన్స్ వాళ్ళది పిల్లలు 3 డేస్లో రామ్మోహన్ అన్న చెప్పాడు మనం వెళ్తాం రాని కాస్త హ్యాపీగా ఉన్నారు. రోజుకి వాళ్ళ నమ్మకం కోల్పోయి వాళ్ళు ఏంటంటే ఇంకా మనం పోలేమనిపిస్తుందిరా, ఈ టార్చర్ మనం భరించలేము, చనిపోదాం అన్నట్టు అంత స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ శబరి మేడం దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది. మేడం కూడా చాలా సీరియస్గా మా మ్యాటర్ తీసుకొని మాతో పాటు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆమె టీడీపీ లీడరు, మా అదృష్టం ఏంటంటే ఆమె ఉండడం వల్ల మేము ఇన్ని రోజులు తిరగడం జరిగింది. ఆమెను ఒక్కటి తీసుకొని వెళ్ళి పార్లమెంట్తో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది అక్కడ వాళ్ళు మయన్మార్ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు, మన ఇండియన్ గవర్నమెంట్ అక్కడికి వెళ్ళడానికి రైట్స్ లేవు, అక్కడ ఏంటంటే చాలా రిస్కీ ప్రాసెస్, అది వెళ్తే రెస్క్యూ టీం వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి. రెస్క్యూ టీం 9 మంది కోసం పోవడానికి వీళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారు అదైతే మాకు తెలీదు. 9 మంది అనే కాదు, ఇండియన్స్ ఆల్మోస్ట్ 200 మంది పైన ఉన్నారు అక్కడ. కాబట్టి వెంటనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ చొరవ చూపించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు లేదంటే సెల్ఫ్గా వాళ్ళే చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నారు. అలాగే ఏదైనా మా ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు ఏదైనా డిమాండ్ చేసే పిల్లల కోసం ఏదో ఒకటి చేయండి. వాళ్ళు ఎంతసేపు పవన్ అన్న తీసుకొని వస్తాడు, లోకేష్ అన్న తీసుకొని వస్తాడు, మన సీనియర్ సీఎం ఆయన అనుకుంటే ఏదైనా చేస్తారని చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్లీజ్ దయచేసి మేము కలవాలంటూ ప్లేస్ అంటూ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా. మేము శబరి మేడంని కలిసాము, అదిగోండి అప్పలనాయుడు సార్ గారు సార్ని కలిసాము, అందరు వీళ్ళంతా మేము వాళ్ళ పేరెంట్స్ అండి, మేమందరం కలిసి రావడం జరిగింది. ఒక్కొక్కరికి ఇక్కడ ఉండడానికి స్తోమత లేక నిన్న అందరూ ఎవరి పాటికి వాళ్ళ ఫోటో ఇందులో లేదు మేడం, యాక్చువల్గా ఇంట్లో లేదు, మొబైల్లో. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి దాదాపు 9 మంది మీరు వెళ్ళారని అంటున్నారు కదా, ఏ విధంగా వాళ్ళు కనెక్ట్ అయ్యారు? ఆ టెలిగ్రామ్ ద్వారా కనెక్ట్ అయ్యారు మేడం. వాళ్ళే ఇది టికెట్కి సంబంధించి అమౌంట్ అన్నీ వేయడం ద్వారా వీళ్ళు అందులో వాళ్ళు ఫస్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఆఫీస్ అవన్నీ చూపించారు, ఇలా ఉంటుంది మీకు అది ఇది అని చెప్పేసి పాపం నమ్మి వీళ్ళు ఏంటంటే నిరుద్యోగులు కదా మేడం, ₹1,00,000 శాలరీ అనగానే అయ్యో మన ఫ్యామిలీ అంత ఇబ్బందుల్లో ఉంది, మనం ఏదో పోతే వీళ్ళంతా బాగుపడతారని. ఒకడైతే పాపం వాళ్ళ చెల్లెల కోసం మ్యారేజ్ పెట్టుకుని వెళ్ళాడు మేడం, వాడు మిస్ అయిపోయాడు. ఇప్పుడు ఈ 10 మందిలో 2 మిస్ అయిపోయారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లా, చనిపోయారా లేదా ఏందో. ఇప్పుడు మొత్తం 10 మంది వెళ్ళారు, అందులో ఒక 2 మిస్ అయ్యారు. 2 మిస్ అయ్యారు మేడం. వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు తెలియట్లేదు. కనీసం వాళ్ళ ఆచూకీ కనుక్కుందామని వీళ్ళపై ఒక ట్రై చేసి వాడిని చితక బాదారు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, మేడంకి ఇస్తాను నేను. ఇప్పుడు అదే మేడం రోజుకి వీళ్ళని అమ్మేయడం జరుగుతుంది, లేదా వీళ్ళ కిడ్నీ లేదో అంత స్కామ్ సెంటర్స్ మేడం, అంత దారుణంగా ఉంటుంది. దయచేసి త్వరగా ఏపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ సార్, సీఎం నారా లోకేష్, మీరు ఎవరైతే అక్కడికి ఏదైతే జాబ్ పరంగా వెళ్ళారో అక్కడ ఏమైనా డబ్బులు కట్టడం ఏమైనా జరిగిందా? వెళ్ళేటటువంటి వ్యక్తులు ఒక బ్రోకర్ అనేసి అన్నారు, మీరు పేరు చెప్పలేదు, అయితే అతనికి ఏమైనా డబ్బులు కట్టడం ఏమైనా జరిగిందా? 1 lakh ఇచ్చారంట మేడం అందరు కలిసి. తాయిబాతులు, అది కూడా తాయిబాతులు అంటారంట థాయిలాండ్ లో, అక్కడే అతను తీసుకున్నాడంట అమౌంట్. అంటే ఆ తెలుగు వ్యక్తి అక్కడ ఉన్నాడా? అక్కడ ఉన్నాడు మేడం, అతనే మొత్తం. అంటే అతనని కాదు, అలాంటి వాళ్ళు చాలా మంది అక్కడి నుంచి చేస్తున్నారు. మెయిన్ థాయిలాండ్లో జాబ్లు అవి అంటే ఎవరు వెళ్ళకూడదు మేడం, ఇవే జరుగుతున్నాయంట. ఎవరు కూడా యువత అక్కడికి వెళ్ళకూడదని మేము కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు అంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే వ్యక్తి తీసుకుని వెళ్ళారో, ఎవరైతే ₹1,00,000 ఇచ్చారో ఆ వ్యక్తి ఏమైనా నంబరు లేదు ఏదైనా కాంటాక్ట్ ఏమైనా మీకు దొరికిందా? టెలిగ్రామ్ ఛానల్ మేడం అది. వీళ్ళు ఎప్పుడైతే మయన్మార్కి వెళ్ళి వీళ్ళంతా ఇబ్బందులు పడి వెంటనే ఆ డీటెయిల్స్ వాళ్ళు ఏదో పెడదాం అనుకున్నా, ఆ ఛానల్ లేదు, ఏం లేదు, అన్ని ఎరేజ్డ్ మేడం. అంటే ఆ వ్యక్తి ఏమి ఎదురు పడలేదా? అక్కడ తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు ఎదురు పడలేదా? ఎదురు పడ్డారు, వీళ్ళని కారులో తీసుకెళ్ళింది అతనే అంట. చూసారు, వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే నమ్మారు, మన తెలుగు వాళ్ళే కదా, తెలుగులో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ ఏదైనా వీడియోస్ కానీ ఏమీ లేదా? లేవంట మేడం, వీళ్ళ దగ్గర ఏవి లేవు అని చెప్పి మనకు చెప్పారు. అది కూడా ఏంటంటే ఇంకా వాళ్ళ బాస్ ఇంకా ఆయనే అనుకునేసి ఇక్కడే కదా వర్క్ అని చెప్పేసి కాస్త నమ్మి ఆయన్ని వాళ్ళు ఏం అడగలేదు, సేకరించలేదు మేడం. అది మేడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితి కానీ మీరు ఎన్ని రోజులైంది వాళ్ళతో మాట్లాడి బందీలుగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర? మేడం ఇప్పుడు యాక్చువల్ మిడిల్లో ఏమైందంటే 20 days బ్యాక్
20 days వాళ్ళ నుంచి మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు. అప్పుడు మేము ఎప్పుడైతే మేము ఢిల్లీకి రావాలనుకున్నామో దాని ముందు రోజు వాళ్ళకి అప్పుడు మొబైల్స్ ఇచ్చారు, పేరెంట్స్తో మాట్లాడుకోండి అది ఇదని చెప్పి ఇచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి 20 రోజులు మమ్మల్ని ఆఫీస్లోనే పెట్టుకొని మాకు స్నానాలు లేవు, ఏవి లేవు, మా కనీసం బ్రష్ కూడా ఉండదు, అంత ఘోరంగా మమ్మల్ని ట్రీట్ చేశారు. ఇక్కడ మీరు అర్జెంటు ఢిల్లీకి వెళ్ళండి అని పిల్లలందరూ భంగపెడితే అప్పటికప్పుడు పేరెంట్స్ చెవులుకున్న కమ్మలు అవి ఇవన్నీ అమ్ముకొని వచ్చి 10 days ఇక్కడ చెప్పుకోలేము, అన్ని కష్టాలు పడ్డారు అందరూ మేడం. ఇప్పుడు మీరు ఏదైతే చాలామంది మినిస్టర్స్ని కలిశారు ఇక్కడ, ఎవరైతే కలిసినప్పుడు వాళ్ళ నుంచి మీకు ఏమని హామీ ఇచ్చారు, ఏ విధంగా ఎన్ని రోజులు అవుతుందని ఏమైనా చెప్పారా? మేడం ప్రతి ఒక్కరు అంటే చాలా అందరూ బాధపడుతున్నారు, చేయాలని ఉన్నారు, ఎందుకు ఆగిపోతుందో మాకైతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు సీరియస్గానే తీసుకుంటున్నారు, కానీ అది ఎక్కడ ఎందుకు ఆగుతుందో అది మాకు అది తెలియట్లేదు, అది కూడా మాకు తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు కలిసామన్నారు కదా, అప్పుడు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీతో ఏమన్నారు? అదే పిల్లలు ఆ రోజు అదృష్టం కొద్దీ సార్ కూడా పిల్లలతో మాట్లాడాడు, మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాదని. సార్ కూడా వెంటనే పర్సనల్గా తీసుకొని ఏదో ఇక్కడ వాళ్ళు ఢిల్లీ వాళ్ళకి ఏదో చేశాడంట. తర్వాత మాకు ఏంటంటే మేడం మిడిల్లో అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైంటుందో కనుక్కుందామని పిఎల్కి వాళ్ళు కాల్ చేసి ఎవరు లిఫ్ట్ చేయరు. మాకు లిఫ్ట్ చేసిందంటే అప్పలనాయుడు సార్ పిఏ అయితే మేము ఎప్పుడు కాల్ చేసినా కానీ మేము లిఫ్ట్ చేసి పాపం ఆయన ఒక్కడే మాకు సమాధానం చెప్తారు. మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఓఎస్డి గారు వాళ్ళు తప్ప ఇంకెవరు కాల్ లిఫ్ట్ చేయరు. వీళ్ళకి అదే ఇంకా కలవలేము, ఇంకా అయిపోయింది అనేసి పేరెంట్స్ అందరూ డిస్కరేజ్. నిన్న అందరూ ఎవరు పాటుకోవాలి ఇక్కడ నుంచి జనరల్ టికెట్లు వెళ్ళారు మేడం, పాపం నిల్చొని వెళ్ళారు కొంతమంది అయితే. అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి మేడం. మొత్తం అందరు కూడా పేరెంట్స్ అందరు ఇక్కడికి రావడం జరిగింది మేడం. బాధితులకు మీరేమో అవుతారండి? మా బామ్మర్దండి ధనంజయ్. ఓకే, అంటే ఎప్పుడు వెళ్ళారు? అంటే వెళ్ళేటప్పుడు ఏమైనా మీకు ఈ విషయం గురించి అలా ఉంది సిచ్యువేషన్ అన్నది ఏమైనా ముందు ఏమైనా చెప్పారా మీకు? మాకు చెప్పడం అయితే మేడం మేము థాయిలాండ్ వెళ్తున్నాం జాబ్ కోసం అని చెప్పారు మేడం. అక్కడ హోటల్లోనే వర్క్ అని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఇంకా మాకు కొన్ని రోజులు కాంట్రాక్ట్లో లేరు ఆయన. తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పారు ఇలాగ మాకు మా థాయిలాండ్ అని తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి సేమ్ ఇప్పుడు మహేష్ అని చెప్పినట్టు కళ్ళకు గంతలే కట్టి వేరే దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని ఈ పని ఏదో ఇచ్చి ఆ పని చెయ్యాలని చెప్పారు. వీళ్ళు కూడా దానికి ఫస్ట్ అగ్రీ చేశారు, కానీ వీళ్ళు చేయలేకపోతున్నారంట. మాకు వల్ల కాదని అంటే కొట్టడం, ఇలా మానసికంగా ఇబ్బంది పెట్టడం అది చేస్తున్నారంట మేడం. తర్వాత చివరిగా మీరు ఎప్పుడు మాట్లాడారు మీ బామర్దితో? లాస్ట్ 2 days బ్యాక్ మాట్లాడాను మేడం. ఇప్పుడు ఎలా ఉందంట అక్కడ పరిస్థితి ఏముంది అసలు? వాళ్ళు ఇచ్చిన టార్గెట్ చేయకపోతే మాత్రం మేడం కొడుతున్నారంట మేడం. వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారంట. ఈ టార్గెట్ ఎలాగైనా మీరు కంప్లీట్ చేయాలని, అదే వాళ్ళ వల్ల అయిన వరకు చేస్తున్నారు మేడం. ఏం చదివాడు మీ బామర్ది? ఆయన ఇంటర్ చేశాడు మేడం. ఇంటర్ చేశాడు. అక్కడ ఏ ఉద్యోగం అనేసి వెళ్ళాడు అక్కడికి? ఇక్కడ నుంచి హోటల్ మేనేజ్మెంట్ దేనికి వెళ్ళాడు మేడం. హోటల్లోనే వర్క్ అని చెప్పాడు. డీటెయిల్గా మాకేం క్లియర్గా చెప్పలేదు, హోటల్ వర్క్ అని చెప్పి వెళ్ళాడు. ఇక్కడ ఎవరైతే మీకు కాంటాక్ట్ అయ్యారో, టెలిగ్రామ్ ద్వారా ఎవరైతే అయ్యారో ఆ వ్యక్తిని మీరు ఏమైనా కాంటాక్ట్ అయ్యారా? లేదు మేడం, ఆ డీటెయిల్స్ అయితే మా దగ్గర లేవు. కనీసం మన ఇంట్లో పిల్లలు ఎవరైనా వెళ్తుంటే కూడా అక్కడ ఎవరిని కాంటాక్ట్ అవుతున్నారు, కనీసం ఫోన్ నంబరు, అడ్రస్ ఏదో ఒకటి తీసుకుంటాం. అలాంటిది మీరు ఎవరేం తీసుకోలేదు అక్కడికి వెళ్తుంటే కన్నా? పర్సనల్గా ఆన్లైన్లోని టెలిగ్రామ్ ద్వారాగా వాళ్ళు అందరూ కలిసి ఒక టీం ఏదో వెళ్ళారు మేడం. ఇది అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని అందరూ ఒకేసారి బయలుదేరారు. ఇక్కడ నుంచి మా బామ్మర్ది వెళ్ళాడు మేడం. మిగతా వాళ్ళు కూడా తర్వాత మాకు తెలిసింది ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారంట, విజయవాడ ఇలాగ లొకేషన్లు సపరేట్గా ఉన్నారు మేడం. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకున్నారు మేడం. కాదు శ్రీనివాస్ గారు, నేను అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక బాబు కానీ ఒక అమ్మాయి కానీ బయట విదేశాలకు వెళ్తుందంటే నాన్న ఎక్కడ ఉంటావు నువ్వు, ఎవరు అక్కడ, కాంటాక్ట్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా మనం అడుగుతాము. బట్ అలాంటి మీ అబ్బాయి వెళ్తున్నప్పుడు అక్కడ అడ్రస్ కానీ ఏంటి అన్నటువంటి డీటెయిల్స్ ఏం తీసుకోలేదా? ప్రాబ్లం ఏంటంటే మేడం వాళ్ళ మదర్కి పెద్దగా ఏం నాలెడ్జ్ లేదు, ఆవిడ హౌస్ వైఫ్. తర్వాత మేము కొద్దిగా 20 kilometers డిస్టెన్స్లో ఉంటాం. మా వర్క్లో మేము మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తాం మేడం. ఇంత ఫోన్ కాంటాక్ట్ లేదు మాకు. మా అబ్బాయి అయితే ఇలాగా జాబ్కి వెళ్తున్నానని చెప్పాడు. అప్లై చేసినప్పుడు కానీ దీని డీటెయిల్స్ అయితే మాకు చెప్పలేదు మేడం. అప్లై చేశాను, ఇలాగ నాకు జాబ్ వచ్చింది, థాయిలాండ్ వెళ్తున్నాను, నాకు అక్కడ పని బాగుంటుంది, వెళ్ళి చేసుకుంటాను అని అతనేదో డబ్బులు సంపాదించుకుందాని ఉద్దేశంలో ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది మేడం. ఇది మేము కూడా ఊహించలేదు. అలాగని
ఈ డీటెయిల్ మొత్తం ఎంతమంది ఉన్నారు అన్నటువంటి విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వడం ఏమైనా చేశారా? లేదు మేడం, నేనైతే లేను. కరెంట్ సిచ్యువేషన్ నేను బయట వర్క్ వెళ్ళిపోయాను. మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు, వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వెళ్ళారు. కాకపోతే ఎవరు కూడా అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే వెళ్ళినప్పుడు అతనితో పాటు మరి ఎంతమంది ఉన్నారు అక్కడ అన్నటువంటిది. అక్కడ సిచ్యువేషన్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు మేడం. ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అయితే మాత్రం వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ వెళ్ళారు, డ్రాప్ చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వస్తారు ఇంటికి. వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది మేడం ఇది ఇలాగా జరిగిందని. వాళ్ళ మదరు బాగా బాధపడుతున్నారు ఫిజికల్గా. ఆవిడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆవిడ కలపొడికి ప్రాబ్లంలు ఉన్నందుకు ఆవిడ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం అదే మేడం. ఈ డీటెయిల్స్ ఏది కూడా మాకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మదర్కి అంతగా ఎడ్యుకేషన్ పర్సన్ కాదు, ఆవిడ హౌస్ వైఫ్. వాళ్ళ సిస్టర్ ఉన్నారంటే మీకు తెలిసిందే కదా మేడం, ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారు బిజీగా. మా అబ్బాయి అయితే మాత్రం వెళ్తున్నానని అక్కడ ఉండేటటువంటి పరిస్థితి అంటే మీతో మాట్లాడినప్పుడు మీ భామర్ది కానీ ఇందాక మహేష్ కూడా చెప్పినట్లు చాలా దీనంగా అక్కడ పరిస్థితి ఉంది. అసలు ఏమని చెప్పాడు మీతో? అతను వాయిస్ కూడా క్లియర్గా మాట్లాడలేకపోతున్నాడు మేడం. అంటే ఏదైనా టార్చర్ పెడితే ఎలా ఉంటుంది మేడం, అంటే ఏడుస్తూ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నాడు. మాకు చాలా బాధగా ఉంది. అందుకే మేము ఇంత దూరం వచ్చాం మేడం వాళ్ళ కోసం అని. వచ్చినందుకు మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది మేడం, లేదని మేము అనట్లేదు. కాకపోతే ఇంకా కొద్దిగా ఫాస్ట్గా చేయమని కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు అంటే గత 2 రోజుల క్రితం మీరు మాట్లాడారు అని అన్నారు కదా, మాట్లాడినప్పుడు లాస్ట్ సిచ్యువేషన్లో ఏమైనా చెప్పారా మీకు? ఇదే మేడం, మాకు ఫోన్ చేసేటప్పుడల్లా ఒకటే చెప్తున్నారు మేడం, ఫుడ్ ఎలా ఉందని అడుగుతాం. మామూలుగా జనరల్గా మనం ఏది తిన్నారు ఏంటంటే ఫుడ్ కోసం మమ్మల్ని అడగొద్దు, మాకు ఫుడ్ అయితే ఏదో ఉండాలని తింటున్నాం అంతే తప్ప మాకు ఫుడ్ బాగా ఏది బాగోలేదు. వర్క్ విషయంకి వచ్చినప్పుడు మేడం ఒక్క నిమిషము పర్లేదు బ్యాక్. యాక్చువల్లీ మీరు ఒక మాట అన్నారు, అసలు నాకు వినడానికి కూడా చాలా ఇది అంటే బాయ్స్ సెన్సిటివ్ పార్ట్స్ని తీసుకొని కూడా చాలా అబ్బెట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి అసలు అంటే మేడం వాళ్ళల్లో ఇద్దరు వచ్చేసి తిరగబడ్డారు మేడం. తిరగబడిన తర్వాత వాళ్ళందరినీ న్యూడ్గా నిల్చోబెట్టి ఆఫీస్లో యాజ్ ఎ లేడీకి మీ ముందు నేను చెప్పలేను ఆ విధంగా. ఇప్పుడు పబ్లిక్కి తెలియాలి, గవర్నమెంట్ కూడా తెలియాలి అక్కడ ఎంత ఇబ్బందులు పడుతుందని. అవును, వాళ్ళిద్దరిని ఏం చేశారంటే ఇద్దరిని న్యూడ్గా నిల్చోబెట్టేసి మమ్మల్ని ఎదురిస్తారా మీరు ఇండియన్స్ మా చైనీస్ అంటే ఏమనుకుంటున్నా అని చెప్పి పాపం ఒకరిని కాలుతో తన్నేసి ఒకటి పాటు ఒకటి నోట్లో పెట్టించేసి ఇంకో వాడిది వీడి నోట్లో పెట్టించేసి అది ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి మేడం, మేము చెప్పుకోలేము. పిల్లలు అయితే ఫోన్ చేసినప్పుడల్లా మేము ఎప్పుడు వస్తాం పవన్ అన్న తీసుకొని వస్తాడా, చంద్రబాబు అన్న తీసుకొని వస్తాడా, ఎవరు తీసుకొని వస్తారు చెప్పండి అన్న, మేమంతా జన సైనికులమన్నా, మేము ఎన్డీఏ కూటమి పనిచేసిన వాళ్ళమన్నా, వాళ్ళే మాకు దిక్కు అన్న. అది వాళ్ళని కొన్ని బాధలు మేము చెప్పుకోలేము మేడం. ఏడుస్తారు వాళ్ళైతే రోజు ఫోన్ చేసినప్పుడు అంతా ఏడవడమే మేడం పాపం. ఓకే, అయితే ఇప్పుడు ఎవరైతే అంటే మీరు చెప్పలేనటువంటి విషయాలు కూడా, ఎందుకంటే వీడియోస్లో కూడా నేను చూశాను, కానీ ఇప్పుడు మీరు ఇక్కడ కలిసిన తర్వాత కానీ ఆ పేరెంట్స్ కానీ చాలా మంది కూడా ఇక్కడ రావడం జరిగింది. లాస్ట్గా ఇప్పుడు గవర్నమెంట్కి మీరు ఏమైనా అప్పీల్ చేసుకోవాలనుకుంటున్నారు? మా పిల్లల్ని బేగా తీసుకురమ్మని అడుగుతున్నాం మేడం. మా రిక్వెస్ట్ కూడా ఎంత బేగా వీలైతే అంత బేగా తీసుకురమ్మని మేము కోరుకుంటున్నాం మేడం. మేము దాదాపు ఇప్పుడు ఇక్కడ 15 రోజుల నుంచి వచ్చి ఉన్నాం. మాకు ఖచ్చితంగా రవి, ఇలాంటి సంఘటనలు వేల మంది కూడా ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో బయటికి వెళ్తుంటారు. కానీ ఏపీ నుంచి వెళ్ళినటువంటి 9 మంది అంటే 10 మంది వెళ్ళారు, దాదాపు 2 మిస్సింగ్ అయ్యారు. ఇప్పుడు కేవలం మనకి 8 మంది మాత్రం అక్కడ ఉన్నారు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తున్నారు. ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నది. ఒకవైపు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి ఇక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళని కాపాడండి అంటూ కూడా వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు. అంటే డిఫరెంట్ జాబ్స్ ఇప్పిస్తామని కొంతమందిని దుబాయ్, కొంతమందిని థాయిలాండ్ తీసుకువెళ్ళి అక్కడ నుంచి అడవుల ద్వారా నైట్ టైంలో వేరే ప్రాంతాలకు తీసుకువెళ్ళి తెలియని ప్రాంతాల్లో పెట్టి సౌకర్యాలు లేకుండా డిఫరెంట్ కంట్రీస్, అమెరికా, యూరోప్ వాళ్ళందరికీ ఒక ఫేక్ అకౌంట్స్ ద్వారా మనీని ఎక్స్ట్రాక్ట్ చేయటం, వాళ్ళు ఆ పనులు చేయకపోతే చిత్రహింసలు పెట్టడం, కొట్టడం ఇలా జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారంట అక్కడ. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళకి యాక్చువల్గా చాలా దెబ్బలు తగిలినాయి. కొంతమంది బిల్డింగుల మీద నుంచి దూకి కింద పడి బయటికి పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగం ఉంటే ఉండొచ్చు, అంత మాత్రాన డెస్పరేట్నెస్లో ఎవరితో పడి క్లారిటీ లేకుండా దేశ విదేశాలకు వెళ్ళొద్దు. ఇందులో దురదృష్టకరమైన విషయం ఏంటంటే వారికి ఏజెంట్లుగా మనవాళ్లే ఉంటున్నారు. అంటే తెలుగు వాళ్లే కొంతమంది ఏజెంట్లుగా ఉండి ఇలాంటి అమాయకులని వాళ్ళ పాస్పోర్ట్స్ అవన్నీ తీసుకొని ఆశ చూపించి
ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియటం లేదు వీళ్ళు ఎక్కడున్నారనేది. ఫోన్ కానీ ఏమీ ఉండవు. ఎంబసీ వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవటం, ప్రజాప్రతినిధులతో మాట్లాడుకోవటం ఇవన్నీ దయచేసి చేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చే మార్గం చేస్తాం. మా ఏజెంట్ నేమ్ వచ్చి భరత్, ఈజ్ రావులపాలెం, ఈజ్ వెరీ బిగ్ స్కామర్. చాలా మందిని ఇలాగే ఫ్రాడ్ చేస్తున్నాడు ఆయన రాజమండ్రి అని చెప్పి హైదరాబాద్కి తీసుకొచ్చి రూమ్కి ఇవన్నిటికి ఫుడ్ ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఆయన ఏమొచ్చి థాయిలాండ్ పంపించి స్పోకింగ్ ఇంగ్లీష్ క్యాష్ అని అవన్నీ డబ్బులు చాలా తీసుకున్నారు. తర్వాత షో మనీ కానీ థాయిలాండ్ వెళ్ళడానికి టూరిస్ట్ కిందనని కాల్ సెంటర్ జాబ్ అని చెప్పారు. కాల్ సెంటర్ జాబ్ అని చెప్పిన తర్వాత అందులో జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్ అని తెలిసింది. అక్కడికి వెళ్ళినంత వరకు మాకు తెలియలేదు. ఆ జాబ్ ఏమొచ్చి స్కామ్ జాబ్. అది అంటే చాలా స్కామ్, అంటే గేమ్లింగ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ చాలా అంటే చాలా ఫ్రాడ్ అవుతుంది ఇందులో. ఎలాగంటే మనకి ఎలాగ డ్రాప్ చేస్తారంటే థాయిలాండ్ వరకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి కారులో నుంచి తీసుకొని వచ్చి మేషోత్లో వదులుతారు. కార్ అయినా బస్ అయినా మేషోత్ వరకు వదులుతారు. మేషోత్ నుంచి మనం రివర్ క్రాస్ చేయాలి. రివర్ క్రాస్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక కార్ వస్తుంది. ఆర్మీ వాళ్ళు కూడా ఇందులో సపోర్ట్ ఉన్నది. మన మయన్మార్ ఆర్మీ వాళ్ళు కూడా ఇందులో సపోర్ట్ ఉన్నది. చైనీస్ వాళ్ళు కూడా ఆర్మీకి ఇద్దరు ఒకరే, ఓకేనా. వాళ్ళు ఏమీ మనకి హెల్ప్ చేయట్లేదు అసలు. మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు. లేడీస్ కూడా చాలా ట్రబుల్ పడుతున్నారు. తర్వాత మయన్మార్లోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి. మాకు ఎలా పెట్టారంటే 3 నెలలు మయన్మార్ మైవడి అని, మయన్మార్ సపరేట్ కంట్రీ, మైవడి అంటే మయన్మార్లో అదొక స్టేట్ మాట. మైవడి అనేది అదొక ఆర్మీ బీజీఎఫ్. అందులోని మాకు 3 నెలలు పెట్టేసి రేకుల షెడ్లోని ఫుడ్ కూడా బాగోదు. వాటర్ కూడా ఎలాగంటే చాలా దారుణమైన వాటర్. అది బోరు వాటర్, మనం స్నానం చేసే వాటర్ తాగేవాళ్ళం. ఇప్పుడు వరకు మేము అలాగే తాగేసి ఉండలేక డబ్బులు కట్టించుకోవడానికి మాకు ఫోన్పే కూడా అక్కడ అకౌంట్లు పనిచేయవు. ఫోన్లు ఏమైనా ప్రూఫ్స్ కానీ వీడియోస్ కానీ తెస్తే ఫోన్లు నెలకేసి కొట్టేవారు, పనిష్మెంట్లు ఇచ్చేవారు. చాలా నరకం అంటే నరకం చూపించారు. అందులోని లేడీస్ కూడా అయితే లేడీస్కి డ్రగ్స్ ఇవ్వడం, వాళ్ళు చాలా సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశారు. మేము కనుక్కున్నాం సార్. ఆయన మాకు డేటా ప్రో అని, కాల్ సెంటర్ జాబ్ అని, నెక్స్ట్ ఇలా టైపింగ్ వర్క్స్ అని, గేమింగ్ వర్క్ అని ఇలా చెప్పారు సార్. మాకు నెలకు వచ్చి టైబాత్ 30,000 అని చెప్పారు సార్. ఇండియన్ డబ్బులు ఒక సెకండ్ లేట్ అయినా 5,000 కట్ చేసి ఇవ్వరు సార్ టైబాత్. అందులో మేము ఇంటికి ఏం పంపించాలి, ఇక్కడికి రావడానికి కూడా మేము డబ్బులు కట్టేసి వచ్చేవాళ్ళం సార్. కొందరైతే ఫ్రీ టికెట్స్ కూడా ఇచ్చేవారు చైనీస్ వాళ్ళు. నెక్స్ట్ ఏమొచ్చి ఫ్రీ టికెట్స్, ఫ్రీ ఎయిర్లైన్స్ వచ్చినందుకు కమిషన్ ఇచ్చేవారు $5 ఒక మనిషి పరంగా. ఒక మనిషిని అందరూ సేఫ్ చేయండి, ఓకేనా. ఒక మనిషిని ఎవరు ఇబ్బందులు పెట్టకండి ప్లీజ్. సేఫ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. మీకు క్లియర్గా చెప్తా. ఫస్ట్ 3 వచ్చారన్న థాయిలాండ్కి. డేటా ఎంట్రీ అని, రిసెప్షన్ జాబ్స్ అని, హోటల్లో జాబ్స్ అని. ఈ 3 10 రోజులు అక్కడే ఉన్నారు హోటల్లో. బాగుంది వర్క్, ల్యాప్టాప్లో టైపింగ్ చేయమని, అది చేయమని, ఇది చేయమని చెప్పారంట. చేశారు, కానీ వర్క్ గురించి కరెక్ట్గా చెప్పలేదు. లొకేషన్ చేంజ్ చేస్తామని కూడా ఏం చెప్పలేదు. సో ఆ 3 మా అందరికి, అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్కి చెప్తే మేము అందరం వచ్చామన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే థాయిలాండ్లో హోటల్లో ఉన్న తర్వాత 1 వీక్ దగ్గర 1 వీక్ నుంచి 8 days మధ్యలో మమ్మల్ని అందరినీ మా కళ్ళ ముందరనే వేరే వాళ్ళకి మా పాస్పోర్ట్లు ఇచ్చేసి హోటల్ మారింది, ఇక్కడ కాదు మీరు చేయాల్సింది, కొంచెం ముందర ఉంటుంది వెళ్ళండి అని చెప్తే అందరం కూడా కార్లో ఎక్కి వెళ్ళాము. దగ్గర 15 నుంచి 20 బండ్లు మార్చారు. 1.5 రోజు మమ్మల్ని అడవిలో తిప్పారు. బోట్లని, బైక్స్ అని, చెరువులు దాటించడం ఇవన్నీ కూడా చేశారన్న. సో ప్రజెంట్గా మేమున్న లొకేషన్ కూడా మాకు తెలియదు. ముఖానికి ముసుగేసుకొని తీసుకొచ్చారు. మధ్యలో అడిగినందుకు ఇతన్ని మరియు ఇద్దరిని కూడా ఫుల్ కార్లోనే చాలా కొట్టారు. కొట్టిన తర్వాత మేము ఇంకేం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసాం సైలెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన వర్క్ ఏంటంటే స్కామ్ చేయాలని చెప్పి మేము అక్కడికి కూడా మాతో కాదు అని చెప్పాము. స్కామింగ్ ప్రాజెక్ట్ కూడా యూరోపియన్ ప్రాజెక్ట్ అంట. అమ్మాయిలాగా మేము అబ్బాయిలతో మాట్లాడాలి వాళ్ళతోని. ఒకవేళ వాళ్ళు మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా, వేరే ఏదైనా చేసినా, బ్లాక్ అయిన నెంబరు మమ్మల్ని కొడతారన్న. కొట్టడం కూడా మీరు నార్మల్గా కొట్టడం కాదు, హాకీ బ్యాట్, ఐరన్ బ్యాట్తో కొడతారు. కొట్టిన ప్రతిసారి కూడా మేము చావడమే బెటర్ ఏమో అనిపిస్తుంది అన్న. మాకు నిజంగా చెప్తున్నా. ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఫస్ట్ టైం అడిగింది ఇతనన్న. మేము చెయ్యము, మేము వర్క్ చేయలేము, మాతో కాదు ఇది, మేము స్కామింగ్ కూడా చేయలేము, మాకు చాటింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు, మీరు అనుకున్నట్టు ఇంగ్లీష్ కూడా మేము మాట్లాడలేము అని చెప్తే మా అందరి ముందరనే మెడ పట్టుకొని లోపలికి ఈడ్చుకొని వెళ్ళి
ఎట్లా అంటే ఇంకా మీకు లిటరలీ ఒక కుక్కని కంటే హీనంగా కొట్టారు అన్న, పిచ్చి కుక్కని కంటే హీనంగా కొట్టారు. ఆ కొట్టిన తర్వాత మేము ఇంకెవరిని అడగలేకపోయాము, ఏం చేయలేకపోయాము. మాకంటే ముందు ఒక ఇద్దరు ఇక్కడ ఇరుక్కుపోయారు ఇండియన్స్, మా దాంట్లోనే పనిచేసేవారు. సో వాళ్ళని ఎట్లా అంటే ఇప్పుడు మా పేరెంట్స్కి చెప్పుకోలేని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకటి అంటే బాయ్స్లో ఉన్న సెన్సార్ పార్ట్ ఏదైతే ఉందో ఒకటి ఇంకో వాడిది తీసుకొచ్చి పెట్టి బట్టలు లేకుండా నించోబెట్టి అందరి ముందర దగ్గర 300 మంది ముందర వాళ్ళని కొట్టారన్న. ఎవరు కూడా ఇక్కడ ఏం మాట్లాడరు. ఇక్కడికి తీసుకొచ్చింది కూడా ఆర్మీ వాళ్ళే అన్న. నవ్వుకుంటా ఉంటారు వాళ్ళు, మన ఇండియన్స్ ఏమన్నా చేస్తుంటే నవ్వుకుంటా ఉంటారు. మమ్మల్ని కొడుతుంటే వాళ్ళకి ఆనందం, మా రక్తం కాడుతుంటే ఇంకా సైకోలాగా బిహేవ్ చేస్తారన్న. ఎట్లా అంటే బ్లడ్ బయటికి రావాలి ఇంకా, లేదంటే కొట్టినట్టే కాదు వాళ్ళ దృష్టిలో. 20 hours వర్కింగ్. స్టార్టింగ్ లో మాకు 16 hours వర్క్ చేశారు, దాని తర్వాత 18 hours, దాని తర్వాత 20 hours. నిన్న కాక మొన్న ఒక అబ్బాయిని కొట్టారు, విక్రమ్ అని. వాడు ఇక్కడే పడుకొని ఉన్నాడు. వాడిని లేపి మరీ ఆఫీస్ కి తీసుకొని వస్తారు, వాడిని లేపి ఇక్కడే పడుకోబెడతారు. వాడి కాళ్ళ మీద కొట్టాడు. వాళ్ళ పేరెంట్ కూడా మీ దగ్గరకు వస్తున్నాడు, వాళ్ళ పేరెంట్ వచ్చి మీతో మాట్లాడతాడు కూడా. వాడికి ఇప్పుడు హాస్పిటల్లో చూపిస్తే డయాబెటీస్ ఉంది, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పారంట. సో తినకపోవడం వల్ల, టైంకి తినకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పారు. సో ఈ అబ్బాయి ఎలా అయ్యాడో మీరే చూడండి అన్న. వాళ్ళ పేరెంట్ మీ దగ్గరికి వస్తున్నాడు ఈరోజు, మీరు మాట్లాడండి ప్లీజ్ అన్న, ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడండి అన్న ఇక్కడ నుంచి. హాస్పిటల్లో చూపించుకుంటే కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు. అయినా కూడా వీళ్ళు వెళ్లకుండా అట్లే తీసుకొస్తున్నారు. లేని పరిస్థితుల్లో వాళ్ళే వచ్చి తీసుకెళ్లి లోపలికి కాఫీలో కూర్చోబెట్టి అట్లే వడి చేపిస్తున్నారు. అన్న ఇంకొక విషయం అన్న, ఇక్కడ మా దగ్గర ఉన్నాయి రెండు ఆప్షన్స్ అన్న. ఒకటి, మేము గేట్ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయాలి, అంటే మా వల్ల కాదు మేము చేయము ఇంకా అని చెప్పాలి. అలా చెప్పిన వాళ్ళకి బయటికి బాగానే పంపిస్తారంట. బయటికి పంపించిన తర్వాత లేనిపోయిన కేసులన్నీ, అంటే మా దేశానికి మీరు తెలియకుండా వచ్చారు, వీసా లేకుండా ఆక్రమంగా వచ్చారు అని చెప్పి ఏ కేసు పడితే ఆ కేసు పెట్టి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మిలిటరీ జైల్లో వేస్తారంట. ఇంకొక ఆప్షన్ ఏంటంటే అన్న, మన దగ్గర అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అనేది ఉందంట. మాకు కూడా ఇప్పుడు వెళ్ళలేదు, అక్కడ వెళ్ళనియరు కూడా ఫస్ట్ థింగ్. అక్కడ డబ్బులు కడితే పంపిస్తారంట, కానీ మనిషికి $2,000-3,000 వరకు అడుగుతారంట. మాకు కూడా క్లియర్గా తెలియదు. ఏదో ఒకటి చేసి మీరు కాపాడండి అన్న, ప్లీజ్ అన్న. అన్న మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి, అండ్ మా లొకేషన్ కూడా మేము ఎక్కడున్నో తెలియదు, కరెక్ట్ లొకేషన్ మీకు పంపిస్తాము. ఇప్పుడు కూడా మేము మీతో ఎక్కువసేపు మాట్లాడలేమన్నా. సో మాకు ఎక్కువ టైం కూడా లేదు, 15 నుంచి మాకు మా పేరెంట్స్తో మాట్లాడాలన్నా కూడా మా పక్కన ఒక ట్రాన్స్లేటర్ కూర్చుంటాడు. మేము మాట్లాడే ప్రతి విషయం వాడు వింటాడు, వాడు రికార్డ్ చేస్తాడు. అన్న ఇది మాకు ఇచ్చిన ఐడి కార్డు, ఇది మేము మీకు ఫోటో తీసి పంపిస్తాం క్లియర్గా. అండ్ మోర్ ఓవర్ అన్న ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, ఇతను ఎవరైతే ఇక్కడ ఉన్నాడో ఇతను మీ పార్టీలో తిరిగిన వాడే. అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి, దగ్గర 3-4 సంవత్సరాల నుంచి మీ పార్టీలో తిరిగిన వాడే, పార్టీ స్థాపన నుంచి తిరిగిన వాడే. సో ఆయన దగ్గర ఏదైతే ఉందో అది మీకు పంపిస్తాడు. సో ప్లీజ్ అన్న, మీకు నేను అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేకపోతున్నా. ప్లీజ్ అన్న, మీ కాళ్ళు మొక్కుతాం, ప్లీజ్ అన్న. ప్రాణాలతో ఉంటే ఏదో ఒకటి చేసుకుని బతుకుతామన్నా, ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి. డబ్బులు కట్టాలంటే కూడా మేము కట్టలేము. మా ఇంట్లో మా పరిస్థితులు కూడా ఏం బాగోలేక ఇక్కడికి మేము వచ్చాము. మా తల్లిదండ్రులు కూడా పరిస్థితి ఏం బాగోలేదు, ఒక్కొక్క ప్రాబ్లం అన్నా, దానివల్ల ఇక్కడ దాకా వచ్చాము. మీరు కొంచెం చూపించి మమ్మల్ని తీసుకెళ్తే మమ్మల్ని ఇక్కడ నుంచి మార్చేస్తారంట అన్న. అవునన్నా, ఇంకొక 2 days టైం ఉంది మాకు. ఈ 2 days లో మేము ఒకవేళ, అంటే మేము కావాలని సేల్స్ చేయట్లేదు, మాకు మాట్లాడడం రావట్లేదని చెప్పి సేల్స్ చేయట్లేదు. ఇంకొక 2 days చూస్తాము, లేదంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క కంపెనీలో డివైడ్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు అన్న. కంపెనీలు ఎక్కడ ఉంటాయో కూడా తెలుసుకోలేదు మీరు, ఈ మాట అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. మీ పిఎం వచ్చినా మమ్మల్ని ఏం పీకలేరు అనే మాటలు వస్తున్నాయి. మమ్మల్ని కొట్టినప్పుడు మేము కింద పడిపోయి ఉంటే చైనీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ చెప్పులు ఇప్పేసి వాళ్ళ కాళ్ళు మా ముఖాల దగ్గర పెట్టి మీ బతుకు ఇది మీ బతుకు అని చెప్పి చెప్తారన్న. ఎవరో వచ్చారా?